ఓం వాగర్ధావసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి 2026 సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి, అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక 1వ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి, అదేవిధంగా 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి, 14వ తారీఖు శనివారం శని త్రయోదశి, 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి, 18వ తారీఖు బుధవారము ఫాల్గుణ మాస ప్రారంభము. ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి. ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశి రీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం. మిథునంలో గురుగ్రహ సంచారము, అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభ యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందు ఉద్యోగం వృత్తి వ్యాపార రీత్యా మనం గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా చూసుకుంటే కనుకను మునపటి కన్నా మీనరాశి వారికి మనం చెప్తూ వస్తున్నాం రాశి ఫలితాల్లో కొద్దిగా వీళ్ళ యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూ వస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఈ యొక్క సమయంలో జరిగినటువంటి 4 గ్రహాల సంచారం అనేటువంటిది వీరికి అద్భుతంగా యోగించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఒకటి 12వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వృత్తిరీత్యా మనం చూసుకుంటే కనుకను అనవసరమైనటువంటి డేరింగ్ నిర్ణయాలు తీసుకోకపోతే చాలు, మిగతావన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎవరైతే కనుక అతఃపాతాలకు వెళ్ళిపోయారో ఈ యొక్క ఇన్ని రోజులు జరిగినటువంటి గ్రహస్థితి రీత్యా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల 10వ తారీఖు తర్వాత నుంచి మీకు అవకాశాలన్నీ కూడా రాబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే కనుకను ప్రధానంగా చూసుకుంటే కనుకను ప్రైవేటీ రంగ ఉద్యోగులు ఉన్నారో, అంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదంటే కనుక ప్రైవేట్ కంపెనీల్లో చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏకాశంలోనూ శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఒత్తిడి ఉంటుందండి. ఈ ఒత్తిడిలోనూ అది కూడా వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఉండదు, మీకు బయట వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒత్తిడి అంటే ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఒక స్త్రీ సంబంధితమైనటువంటి ఒత్తిడి కానీ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. దాన్ని మీరు అవాయిడ్ చేసుకోగలిగితే కనుక కెరీర్ వైజ్గా మీకు చాలా అనుకూలించేటువంటి కాలంగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక ఎవరైతే కనుక వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడాను చతుర్థ గురుగ్రహ సంచారం అనేటువంటిది వ్యాపారస్తులకు చాలా అనుకూలించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. 5వ స్థానంలో యొక్క చంద్రగ్రహ సంచారం, 6స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది చాలా చక్కగా ఉండబోతుంది. కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా సరే ఈ యొక్క మీనరాశి వారికి చెప్పేటువంటి ఒక చిన్న సూచన ఏంటంటే కనుక ఈ యొక్క సమయంలో షూరిటీస్ కానీ అవతల వాళ్ళని థర్డ్ పర్సన్ని నమ్మి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఆకస్మికమైనటువంటి ధన నష్టం ఉంటుంది, మోసపోయేటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాల్లో కూడాను మీరు ప్రయత్నం చేసేటువంటి సమయంలో ఆ అవకాశాలు ఏమిటి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకోకుండా, వెరిఫికేషన్ చేసుకోకుండా, అది జెన్యూనా కానా చూసుకోకుండా మీరు అడుగు వేసినా సరే అది మీ కెరీర్కే ఇబ్బందిని కలుగజేస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే చాలండి. ఈ నెలలో మీనరాశి వారికి నిజంగా చాలా బాగా అనుకూలించేటువంటి కాలం, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే
రాబోయేటువంటి మీ యొక్క గ్రహస్థితికి ఇవన్నీ కూడా స్టెప్స్ వేసుకోవడానికి ఇది అనుకూలించేటువంటి కాలము. ఇందాక గత నెలలో కూడాను నేను రాశి ఫలితాల్లో చెప్పాను, మీనరాశి వారికి జనవరి నుంచి కొద్దిగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది అని చెప్పేసి. ఈ ఫిబ్రవరిలోనూ మొదటి 10 రోజులు మినహాయిస్తే కనుక తర్వాత 20 రోజులు కూడాను చాలా చక్కనైనటువంటి అవకాశాలు వస్తాయండి. కెరీర్ వైజ్గా దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక విద్యార్థుల విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే కనుక విద్యార్థులు చాలా చక్కగా ఉండబోతుందండి. విద్యార్థులు మీ యొక్క విద్యా విషయంలో చాలా ఫోకస్డ్గా మీరు ఏదైతే కనుక గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడాను సద్వినియోగపరచుకోగలుగుతారు. మీ అవుట్పుట్ చాలా క్లియర్గా ఉంటుందండి. ఏదైతే కనుక మీ మనస్సులో మీ యొక్క మెదడులో ఉందో ఆలోచన, దాన్ని ఏదైతే కనుక మీరు క్రియేటివిటీగాను బయట అవుట్పుట్ చూపిద్దాం అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు ప్రదర్శించగలుగుతారు. మీ యొక్క ప్రజెంటేషన్ కూడా అందరినీ మెప్పిస్తుంది, అందరూ ఆకర్షితులు అవుతారు. అదేవిధంగాను ఏదైతే కనుక పోటీ రంగ పరీక్షల్లో కానీ విదేశీయానానికి విద్యా విషయంలో ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ లేదంటే కనుక ఉద్యోగరీత్యా విదేశీయానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ ఇది చాలా అనుకూలించేటువంటి కాలం అండి. వీసా ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడాను కొంత మేరకు కొంచెం నిదానంగా పని కొనసాగినా కొంత మేరకు డబ్బు ఖర్చు అయినప్పటికి కూడాను ఈ నెలలో ఆ పనులన్నీ కూడాను పూర్తవుతాయి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక కుటుంబంలోనూ ఇన్ని రోజులు కూడా సతమతపడుతున్నటువంటి ఏవైతే కనుక చిక్కు సమస్యలు ఉంటారో వాటి నుంచి అయితే కనుక కొద్దిగా మీరు బయట పడగలుగుతారు. ఏదో రకమైనటువంటి దైవ సహాయం అయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క నెలలో లభిస్తుంది. దేవుడి యొక్క అండదండలతోటి మీ యొక్క మనోధైర్యంతో ప్రతి సమస్యను కూడాను మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కుటుంబ వ్యవస్థ రీత్యా కూడా కొంతమేరకు మీకు మనశ్శాంతికరమైనటువంటి జీవనం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఏదైతే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి అయితే కనుక కొంతమేరకు మీకు ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఎడబాటు కానీ మాట స్పర్ధలు కానీ అవన్నీ కూడాను సామరస్యంగా తేల్చుకోవడానికి ఇది అనుకూలించేటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. మీ సంతానం యొక్క అనారోగ్య విషయంతో మీరు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటి నందు కూడాను మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఈ నెలలో మీనరాశి వారు చూడబోతున్నారు. అయితే కుటుంబ వ్యవహార రీత్యా ఏమి జాగ్రత్త తీసుకోవాలంటే కనుక పిత్రార్జిత విషయంలో ఏవైతే కోర్టు సమస్యలు అలాగే అన్నదమ్ముల మధ్య తగాదాలు భూ వివాదాలు ఉన్నాయో వాటిల్లో కూడాను సామరస్యంగా మీరు చర్చలకు దిగితే గనక అనుకూలమైనటువంటి ఫలితం మీ వైపే ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి రవి కూడా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి పిత్రార్జితము భూ సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అలాగే ఆర్థిక వ్యవహార విషయం గురించి చూస్తే కనుక ఆర్థికంగా ఇందాక చెప్పాను కదండి, ఇన్ని రోజులు కూడా చేతులు కట్టేసినట్టుగా ఏవైతే ప్రతిబంధకాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో వాటి నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఉపశమనం అయితే కనుక లభిస్తుందండి. ఊపిరి అయితే కనుక ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా పీల్చుకుంటారు. ఎందుకంటే కనుక ఏదో రకమైనటువంటి ఆర్థిక సహాయం అయితే కనుక ఖచ్చితంగా ఈ నెలలో మీకు ఉండబోతున్నది. తద్వారా మీరు మరలా మీ యొక్క గోల్స్ వైపు మీ యొక్క కెరీర్ వైపు మీ యొక్క అడుగుల్ని కొనసాగించడానికి ఇది ఎంతో మనోధైర్యాన్ని అలాగే ఎంతో సహాయపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్య స్థితి రీత్యా మనం గమనించుకుంటే కనుక ఆరోగ్య రీత్యానే ఇక్కడ మీనరాశి వారికి కొంచెం మైనస్ పాయింట్ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఏలినాటి శని ప్రభావము అదేవిధంగా వ్యయస్థాన రాహుగ్రహ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి అనారోగ్య భంగం అనేటువంటిది వాటిల్లబోతుంది. అది మిమ్మల్ని ఎంతో మానసికంగాను అలాగే ఆర్థిక పరంగా కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ యొక్క ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్య అదేవిధంగాను వాహనం మీద ప్రయాణం చేసేటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలండి మీనరాశి వారు. ఈ నెలలో ప్రత్యేకంగా ఏ విషయం మీద దృష్టి పెట్టాలంటే కనుక ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరిని మొండిగా నమ్మొద్దు, 2 ఆరోగ్య విషయం మీద శ్రద్ధ పెట్టాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీనరాశి వారికి అంతా అనుకూలంగా ఉంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 70% మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారు వ్యయస్థాన రాహుగ్రహ దోషం తొలగిపోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన కానీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయడం చాలా మంచిది. మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిని కానీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కానీ అమ్మవారిని కానీ దర్శించడం పూజించడం సేవించడం చాలా మంచిది. ఒక మంగళవారం నాడు 4 వారాల్లో ఏదో ఒక మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర రాహుకి పూజ చేయించేసి
అలాగే శనైశ్వర గ్రహానికి కూడాను శనివారం నాడు తైలాభిషేకం చేయించండి. ఎందుకంటే మనకి 14వ తారీఖు శని త్రయోదశి కూడా ఉంది కాబట్టి శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించేసి శనైశ్వర స్వామిని ఉద్దేశించి నల్ల నువ్వుల్ని, రాహువుని ఉద్దేశించి మినుముల్ని దానం చేయడం వల్ల ఈ యొక్క ప్రతిబంధకాలు ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు విజయము మీకు చేకూరుతుంది. పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి, అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి, సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.